హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను మన ఛానల్లో. ఇదేంటంటే కిచెన్ టిప్ అండి. ఏంటంటే మనం ఎక్కువగా ఇబ్బంది పడే బాధ ఏంటంటే పప్పులు ఒకటేసారి 2 months సరిపడా తెచ్చిపెట్టుకుంటాము. ఏంటంటే ఇలా తెచ్చిపెట్టుకోవడం వల్ల వాటికి పురుగులు పడుతుంటాయి. మనం చూడండి, ఒకటేసారి ప్యాకెట్ మొత్తం తెచ్చి విప్పి బాక్స్లో పోసేసుకుంటాము. ఇంకా అలాగే మూత పెట్టేస్తాము. ఇవి ఏంటంటే ఎక్కువ రోజులు అలా ఉండడం వల్ల చూడండి ఇలా పురుగులు పడుతున్నాయి. వీటిని మళ్ళీ తీసి ఎండలో పెట్టేసి మళ్ళీ బాక్స్లో వేసి మూత పెట్టడం చాలా చిరాగ్గా ఉంటుంది కదా. దీనికంటే ఒక మంచి టిప్తో వచ్చేసాను. ఏంటంటే అవి పప్పులు పురుగులు పట్టకుండా మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనము పప్పులు పురుగులు పట్టకుండా మనం చూసుకోవచ్చు. అది ఎలాగంటే టిప్ నెంబర్ 1 వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి. ఇవి పొట్టుతోనే అన్ని బాక్సులలో వేసుకోవాలి. పప్పులో అయినా, ఇడ్లీ రవ్వ అయినా, ఉప్మా రవ్వ అయినా అందులోనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల వేసుకున్న తర్వాత మూత అనేది టైట్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల పురుగులు పట్టదు. అలాగే టిప్ నెంబర్ 2 వచ్చేసి ఇంకా అందరి ఇళ్ళలో ఎండుమిర్చి అనేది కామను. ఇవి కూడా అన్ని బాక్సులలో వేసుకొని మూత అనేది టైట్గా పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి అందుబాటులో మన ఇంట్లో ఒకవేళ ఉంటాయి, ఒకవేళ ఎండుమిర్చి ఎక్కువగా లేకపోతే ఇంకా వెల్లుల్లి వేసుకోవచ్చు. అవి కూడా లేకపోతే టిప్ నెంబర్ 3 వచ్చేసి అందరి దగ్గర కామన్గా బగారా ఆకు ఉంటుంది కదా, ఇది కూడా వేసుకోవచ్చు. అన్ని పప్పుల్లో వేసుకొని మూత టైట్గా పెట్టుకోవాలి. ఏంటంటే మూత పెట్టుకునేటప్పుడు కవర్ అనేది ఆ బాక్స్ షేప్ కట్ చేసుకొని కవర్ పెట్టేసి కవర్ పైన మూత టైట్గా పెట్టుకుంటే ఎటువంటి పురుగులు పట్టవు. ఒక 2 months వరకు ఇవన్నీ ఉంచుకోవాలి. 2 months తర్వాత మార్చేసుకోవాలి. తర్వాత టిప్ నెంబర్ 4 వచ్చేసి అందరి దగ్గర కామన్గా లవంగాలు అనేటివి ఉంటాయి. అన్ని బాక్సులలో ఒక్కొక్క లవంగా మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత టైట్గా పెట్టుకోవాలి. కామన్గా ఇది జీలకర్ర, ఆవాలు వాటిలలో కూడా వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు. ఏదైనా ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే వేసుకోవాలి. అన్నీ వేసుకుంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఒక ఇంగ్రీడియంట్ ఏదైనా వేసుకున్నా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది, పురుగులు పట్టకుండా ఉంటుంది. అలాగే టిప్ నెంబర్ 5 వచ్చేసి అందరి దగ్గర దాల్చిన చెక్క అనేది కామన్గా ఉంటుంది కదండి. ఈ దాల్చిన చెక్క కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అక్కడ వేసుకొని మిక్స్ చేసేసి మూత అనేది టైట్గా పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.